ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజనను దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులంతా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా దర్శనాలకు సంబంధించి భక్తులకు కొన్ని ఆంక్షలు విధించడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. తామంతా కూడా చలిలో లెక్క చేయకుండా ఆ కొండగట్టు అంజనను దర్శించుకోవడానికి వస్తే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏమవుతుంది? జనగాం డిస్టిక్ ఈ పొద్దున 6:30కి రావడం జరిగింది. పోలీసులు ఆయన వచ్చేసి 11:30కి 12కి వచ్చేసి మధ్యలో 3 గంటల ముందే బ్రేక్ చేస్తున్నారు. చాలా చలికి పిల్లలు అంతా వణుకుడు పడిపోతుంది. గుండంలో స్నానం చేయడానికి కూడా మమ్మల్ని అర్వాత ఇస్తలేరు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు అడిగారా పోలీసుల్ని? ఇప్పుడు ఇంకా సమయం ఉంది కదా, ఇంకా దాదాపు 10:30 గంటలకు పవన్ కళ్యాణ్ రానున్నాడు. దాదాపు 6 గంటల నుంచి కూడా దర్శనాలు నిలిపి పడేశారు. వాళ్ళు గుండాన్ని కూడా పోనీయడం జరుగుతలేదు. అంటే ఉదయం 6 గంటల నుంచి కూడా దర్శనాలు నిలిపివేసిన పరిస్థితి. ధర్మగుండంలో కనీసం స్నానం చేసి తమ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అక్కడికి కూడా అనుమతించట్లేదని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుండి వచ్చాను సార్. హన్మకొండ నుండి వచ్చాము. పొద్దున్నే వచ్చాము. కనీసం 12 గంటలకు వచ్చే పవన్ కళ్యాణ్ ఇంత 3 అవర్స్ ముందే ఇట్లా ఆపివేయడం బాధాకరంగా ఉంది. ఇట్లా ఈ పిల్లల్ని ఇబ్బంది కాకుండా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చలి నుండి. పవన్ కళ్యాణ్ దృష్టికి పోయి తొందరగా కొద్దిగా ఆయన వచ్చే ముందు నిలిపివేస్తే ఒక 1 అవర్ నిలిపివేస్తే అయిపోతుంది. కానీ మరీ 3-4 అవర్స్ అంటే 12 గంటలకు రమ్మంటే మీ ఆ నుండి వెహికల్స్లో వచ్చి మరీ ఇబ్బంది పడుతున్నాం. 3 అవర్స్ 12 గంటల వరకు మేము వెయిట్ చేయాలంటే చాలా బాధాకరంగా ఉంది. తాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి సుదూర ప్రాంతాల నుండి అంజనను దర్శించుకోవడానికి పిల్లా జిల్లాలతో ఇక్కడికి వచ్చినంత అనంతరం పోలీసు శాఖ నిర్బంధాలతో తమను వేధింపులకు గురి చేస్తుంది. తమకు దర్శనాన్ని కల్పించాలి. ఎప్పుడు 3 గంటల ముందుగానే కూడా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కొండగట్టు నుంచి.